పొద్దున్నే 4:15 పార్వతీపురం డిపోకి చెందిన బస్సు రాజమండ్రి నుంచి పార్వతీపురం బయలుదేరింది. అక్కడ ప్రమాదం జరిగినప్పుడు టైర్ పంచర్ అయ్యి ఒక టిప్పర్ ఉండడంతో డ్రైవర్ దాన్ని బ్యాక్ సైడ్ ముందర గుద్దడం ద్వారా ఎవరైతే డ్రైవర్ బ్యాక్ సైడ్ టెంపరీ డ్రైవర్ ఉంటాడో ఆయన స్పాట్లోనే చనిపోవడం, అలాగే ఈ సంఘటనలో 2 మహిళలు కూడా అక్కడే సంఘటన దగ్గరే చనిపోవడం చాలా దురదృష్టకరం. ఆ తర్వాత అప్పటికప్పుడే మా యంత్రాంగం ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన వారు అలాగే కేజీహెచ్కి సంబంధించిన డాక్టర్లు హుటాహుటిన వాళ్ళను ట్రీట్మెంట్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళందరి కండిషన్ స్టేబుల్గా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించడం జరుగుతుంది. అలాగే ఎవరైతే దీంట్లో ప్రమాదానికి గురై ట్రీట్మెంట్ తీసుకుంటారో ₹1 కూడా వాళ్ళ చేతి నుంచి పడకుండా ప్రభుత్వమే భరిస్తుందని తెలియజేసుకుంటాం. అవునండి, ఆర్టీసీకి సంబంధించిన ఎవరైతే స్పేర్ డ్రైవర్ ఉంటాడో ఆయన డ్రైవర్ బ్యాక్ సీట్లో, అంటే ఏపీఎస్ఆర్టీసీలో ఎక్కువ దూరం ప్రయాణం చేసే బస్సులో స్పేర్ డ్రైవర్ కూడా ఉంటాడు. డ్రైవర్ వెనకాల ఎవరైతే స్పేర్ డ్రైవర్ పడుకున్నాడో ఆయన దీంట్లో చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి కూడా ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ఏమైతే రేపు రాబోయే కాలంలో వాళ్ళ కుటుంబానికి మేలు జరిగే విధంగా వస్తుందో అవన్నీ కూడా ఏపీఎస్ఆర్టీసీ బాధ్యత తీసుకుంటుంది. అలాగే ప్రభుత్వం ద్వారా 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇస్తుందని తెలియజేసుకోవచ్చు. కేజీహెచ్లో మీ అందరికీ తెలుసండి, ఏ ప్రమాదం చుట్టుపక్కల జరిగినా కూడా మొట్టమొదటిగా స్పందించేది కేజీహెచ్ సిబ్బంది. ఏపీఎస్ఆర్టీసీ అలాగే కేజీహెచ్ డాక్టర్ల యొక్క సమయస్ఫూర్తితో పొద్దున్నే యాక్సిడెంట్ జరిగిన వితిన్ మినిట్స్లోనే వాళ్ళని ఇక్కడికి తేవడం జరిగింది. వాళ్ళకు కూడా మెరుగైన చికిత్స ఇస్తా అన్నారు. బాగుంది.